సో ఐ వాజ్ బిసెట్ విత్ షేమ్ అండ్ కర్టసీ. సో ఓవర్కమ్ అదంతా కూడా ఇంకా నా దగ్గర ఉన్నటువంటి నాకేంటంటే చాలా సిగ్గుగా అనిపించింది. ఏమి ఇవ్వలేకపోతున్నానే, వీళ్ళేమో ఇవ్వు ఇవ్వు అని చెప్తున్నారు. నేను ఇంకా ఏం చేయాలో తెలియక మొహమాటంతో కూడినటువంటి గౌరవంతో ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకని నా గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఉంగరాన్ని ఇచ్చేసాను. మై ఓనర్ వుడ్ నాట్ లెట్ ఇన్గ్రాటిట్యూడ్. ఓకే, సో అట్లాగే నా యొక్క గౌరవాన్ని కాపాడుకోవడం కోసం అక్కడ నా యొక్క ఏమాత్రం కూడా గౌరవం తగ్గకుండా ఉండాలి, మరి ఇవ్వాలి కదా ఏదో ఒకటి కృతజ్ఞతగా, అందుకని ఇచ్చేసాను అనమాట. అండ్ వుడ్ నాట్ బీ ఇన్ గ్రాటిట్యూడ్ అండ్ సో మచ్ బెస్మియర్ అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రెయిన్ అనమాట. అండ్ పాడన్ మీ, సో దయచేసి యొక్క తప్పును బట్టి నన్ను క్షమించు, నేనేం చేయలేకపోతున్నాను. సో ఇచ్చేసాను ఇంకా ఉంగరం, ఇంక ఇప్పుడు మనం దాన్ని ఏం చేయలేము, క్షమించు నన్ను అని చెప్తున్నా గుడ్ లేడీ. ఓకే, సో నువ్వు చాలా మంచిదాన్ని కాబట్టి దయచేసి నన్ను క్షమించు అని చెప్పి చాలా మంచి మంచి పదాలన్నీ కూడా వాడుతున్నాడు అనమాట. సో అలాగైనా సరే ఆవిడ మారిద్దేమో అని చెప్పి కాకపడుతున్నాడు. ఫర్ బై దీస్ బ్లెస్డ్ క్యాండిల్స్ ఆఫ్ ద నైట్. తర్వాత స్టార్స్ అనమాట, ఇక్కడ కనిపించేటువంటి స్టార్స్. ఆఫ్ అంటే ఫ్రమ్. ఓకే, ఈ యొక్క స్టార్స్ నుండి హ్యాడ్ యూ బీన్ దేర్ అండ్ ఐ థింక్ యూ వుడ్ హ్యావ్ బెగ్డ్ ద రింగ్ ఆఫ్ మీ టు గివ్ ద వర్దీ డాక్టర్. సో నువ్వు ఒకవేళ గనక ఆ యొక్క నక్షత్రాల్లో నుండి నాతో మాట్లాడాలి అనుకుంటే, ఒకవేళ ఆ వెనిస్ పట్టణంలో నువ్వు అక్కడ నక్షత్రాల మధ్యలో నుండి నాకు ఏదన్నా చెప్పాలి అనుకుంటే, ఈ యొక్క బెల్తాజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే యాంటోనియోని సేవ్ చేశాడో ఆ వ్యక్తికి ఇవ్వమని నువ్వు ఖచ్చితంగా ఒకవేళ ఆ స్టార్స్లో ఉండి ఊహిస్తున్నాడు అనమాట ఇదంతా కూడా. సో నువ్వు అక్కడ ఉంటే నాకు దానివి ఖచ్చితంగా ఇవ్వు అని చెప్పి బెసానియో అని చెప్పేదానివి. ఎందుకంటే ఆయన చాలా అర్హుడైనటువంటి మంచి డాక్టర్ అంటే ఇక్కడ డాక్టర్ అని కాదనమాట. సో పిహెచ్డీ చేశాడు కాబట్టి డాక్టర్ అని చెప్తున్నారు అనమాట. లాలో పిహెచ్డీ చేశారు ఆయన. పోర్షియా లెట్ నాట్ ద డాక్టర్ ఎవర్. ఓకే, సో ఎర్ర అంటే ఇక్కడ ఓవర్కమ్ నియర్ మై హౌస్. ఓకే, సో ఎవర్ కమ్, ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గరకు అసలు రాకూడదు, మా ఇంటి దగ్గరకు కూడా రాకూడదు ఆ డాక్టర్ అని చెప్తుంది పోర్షియా. కానీ యాక్చువల్గా ఆ యొక్క డాక్టర్ ఎవరు, పోర్షియానే అనమాట. సో సిన్స్ హీ హ్యాడ్ గాట్ ద జ్యువెల్ దట్ ఐ లవ్డ్, ఎందుకంటే నాకు కావాల్సినటువంటిది, నాకు బాగా ఇష్టమైనటువంటి దాన్ని ఈరోజు ఆ యొక్క ఆభరణాన్ని ఆయన వేసుకున్నాడు. సో నాకు ఎట్లా నచ్చుతాడు ఆయన, మన ఇంటి దగ్గరలోకి కూడా రాకూడదు అసలు, ఛాయల్లోకి కూడా. అండ్ దట్ విచ్ యూ డిడ్ స్వేర్ టు కీప్ ఫర్ మీ. అట్లాగే నువ్వు ఒక ప్రామిస్ కూడా చేసావు, ఏంటి అంటే ఈ ఉంగరాన్ని ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను, ఎవరికి ఇవ్వను అని చెప్పి నాకు ప్రమాణం చేశావు. ఐ విల్ బికమ్ యాజ్ లిబరల్ యాజ్ యూ జనరస్. నేను కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చాలా దయనీయంగా ఇచ్చేస్తానే ఉంటాను, కానీ కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను. ఐ విల్ నాట్ డినై హిమ్ ఎనీథింగ్ ఐ హ్యావ్. సో ఏదైనా నేను ఇచ్చేవాడిని, ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా కోరుకుంటే నా దగ్గర ఉన్న సమస్తాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండేదాన్ని, కానీ ఆ ఉంగరం తీసుకున్నాడు, అదే నాకు నచ్చలేదు అని చెప్తుంది పోర్షియా. నెరిసా టు గ్రేషియనో. ఓకే, సో నెరిసా ఏం చేస్తుంది, గ్రేషియనోతో మాట్లాడుతుంది. ఏం చెప్తుంది, నోర్ ఐ హిస్ క్లర్క్. అలాగే నోర్ షల్ ఐ రెఫ్యూజ్ ఎనీథింగ్ టు హిస్ క్లర్క్. నేను కూడా ఆ క్లర్క్కి ఇవ్వడానికి ఆ ఉంగరం తప్ప ఏది అడిగినా ఇచ్చేవాడిని. ఆ ఉంగరాన్ని అడిగాడు ఆ క్లర్క్ కూడా ఉంగరమే ఇవ్వాల్సి వచ్చింది. నేను కూడా ఏదైనా ఇచ్చేవాడిని. ఎక్కడ నుండి తీసుకొచ్చిస్తాడు గ్రేషియనో, అయినా సరే అలా చెప్తున్నాడు అనమాట. సో ఏదైనా ఇచ్చేవాడిని, బెసానియో దగ్గర అయినా తీసుకొని ఇచ్చేవాడేమో బహుశా అని చెప్తున్నాడు. అండ్ దేర్ ఫోర్ బీ వెల్ అడ్వైజ్డ్. ఓకే, సో టేక్ గుడ్ కేర్. అండ్ హౌ యూ డూ లీవ్ మీ టు మైన్ ఓన్ ప్రొటెక్షన్. తర్వాత టు లుక్ ఆఫ్టర్ మై ఓన్ ఆనర్. ఓకే, సో సరే జాగ్రత్తగా ఉండండి, ఇంకా చేయగలిగింది ఏముంది మనం. హౌ డూ యూ లీవ్ మీ టు మైన్ ఓన్ ప్రొటెక్షన్, టు లుక్ ఆఫ్టర్ మై ఓన్ ఆనర్ అని అనమాట ఇక్కడ అర్థం. తర్వాత యాంటోనియో ఐఎమ్ అన్హ్యాపీ సబ్జెక్ట్ ఆఫ్ దీస్ క్వారల్స్. నాకు అస్సలు మీరు ఇట్లా పోట్లాడుకోవడం, ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నాను ఇక్కడ, నేను మీ గొడవలన్నిటికీ కారణం అవటం నాకు అస్సలు నచ్చట్లేదు. మీరు పాపం మొట్టమొదటిగా నన్ను బెల్మౌంట్ తీసుకొచ్చావు బెసానియో, కానీ మీ ఇద్దరు భార్యాభర్తల గొడవలకి, మీ ఇద్దరు కపుల్స్కి కూడా నేను గొడవకు కారణం అవటం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి యాంటోనియో చెప్తాను. పోర్షియా సార్ గ్రీవ్ నాట్ యూ, మీరేం బాధపడబాకండి సార్, యు ఆర్ వెల్కమ్ నాట్ విత్ స్టాండింగ్ నాట్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి నిజాన్ని బట్టి మీరు అసలు ఏం బాధపడొద్దు, భయపడొద్దు, ఉన్న విషయం ఏంటో మేము తర్వాత చెప్తాము, మీరు కంగారు అవ్వద్దు, మీరు అసలు బాధపడొద్దు అని చెప్పి పోర్షియా చెప్తుంది. బెసానియో పోర్షియా ఫర్గివ్ మీ దిస్ ఎన్ఫోర్స్డ్ రాంగ్. ఓకే, విచ్ ఐ హావ్ ఫోర్స్డ్ టు ఇన్ఫ్లిక్ట్ ఆన్ యూ. ఇంత చెడ్డ పని చేయడానికి నన్ను అనేక మంది చేయమన్నారు కాబట్టి, వారి యొక్క ప్రోద్బలాన్ని బట్టి, వారి యొక్క వారు ఫోర్స్ చేశారు కాబట్టి నేను ఆ ఉంగరం ఇవ్వాల్సి వచ్చింది. వారి యొక్క ఇదే కానీ నేను నా అంతటి నేను ఇవ్వలేదు. సో కానీ ఈ తప్పు చేసినందుకు, నీకు బాధ కలిగించినందుకు దయచేసి నన్ను క్షమించు. అండ్ సో ఎన్ఫోర్స్ రాంగ్ అండ్ ఇన్ ద హియరింగ్ ఆఫ్ దీస్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ ముందే నేను ఆ పని చేశాను. ఐ స్వేర్ టు ది ఈవెన్ బై దైన్ ఓన్ ఫెయిర్ ఐస్. అట్లాగే నీ కళ్ళల్లో చూసేటువంటి నీ కళ్ళలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను కాబట్టి, సో నీ కళ్ళ మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, నాలో ఎలాంటి తప్పు లేదు. వెరీ నైస్ ఈ మై సెల్ఫ్, ఎందుకంటే నీ కళ్ళలోనే కదా నన్ను నేను చూసుకుంటున్నాను. సో నీ కళ్ళలో నన్ను చూసుకునేటప్పుడు నేను ఏదైనా తప్పు చేసినా సరే నీ కళ్ళలో అది కనిపించింది కదా, సో ఆ ఉద్దేశంతో చెప్తున్నాడు అనమాట. సో ఇదంతా కూడా పోర్షియా మార్క్ యూ బట్ దట్. ఓకే, సో హియర్ వాట్ హీ సేస్. సరే ఏ చెప్తే అది. ఇన్ బోత్ మై ఐస్ హీ డబ్లీ సీస్ హిమ్సెల్ఫ్.
రెండు కళ్ళల్లో రెండు కళ్ళు ఉంటాయి కాబట్టి వ్యక్తికి పోర్షియాకు ఉన్నటువంటి రెండు కళ్ళల్లో బెసానియోని అంటే ఇద్దరు మనుషులుగా చూసుకుంటున్నాడు అనమాట. సో ఈ కంట్లో కనిపిస్తాడు బెసాని, ఈ కంట్లో కూడా కనిపిస్తాయి, ఎవరైనా అంతే. సో అలా కనిపిస్తున్నాడు కాబట్టి ఇన్ ఈచ్ ఐ వన్ స్వేర్ బై యువర్ డబుల్ సెల్ఫ్. ఓకే, అంటే ఏంటంటే స్వేర్ బై యువర్ సెల్ఫ్ అంటే హీ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఈచ్ ఆఫ్ మై ఐ, సో హీ సీస్ హిమ్సెల్ఫ్ డబుల్. ఆయన నా కళ్ళల్లో ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి, సో ఇద్దరు వ్యక్తుల్లాగా ఆయన చూసుకుంటున్నాడు నా కళ్ళల్లో అని చెప్తుంది అనమాట. అండ్ దేర్ ఈజ్ అన్ ఓత్ ఆఫ్ క్రెడిట్. ఓకే, ఇంకా ఏంటంటే ఆయన చేసినటువంటి ప్రమాణం కూడా ఉందన్నమాట. సో ఆ యొక్క ప్రమాణం ఏంటంటే హీ స్వేర్స్ బై హీస్ డబుల్ డీలింగ్ సెల్ఫ్. ఓకే, ఫాల్స్ నేచర్. అతనికి ఉన్నటువంటి చెడ్డ గుణంతో అతను చేసినటువంటి ప్రమాణం ఏంటి అంటే డబుల్ డీలింగ్ సెల్ఫ్ ఈజ్ దాట్ అండ్ ఓత్ వర్దీ టు బి బిలీవ్డ్. ఓకే, సో అతను చేసినటువంటి ప్రమాణం గుర్తుపెట్టుకోవడానికి అతను చేసినటువంటి ప్రమాణం ఎలాంటిది అంటే చాలా అర్హపూర్వకమైనది అనమాట, లేదంటే అర్హత కలిగినటువంటిది. ఓకే, సో అని చెప్తున్నాడు. దేవుని ముందు చేశాడు కాబట్టి ఆ యొక్క ప్రమాణాన్ని, సో అది గుర్తుపెట్టుకోవాల్సింది లేదా మర్చిపోకుండా ఉండాల్సింది, చాలా ఉపయోగం ఉన్నటువంటిది అని దాని గురించి చెప్తున్నాడు బెసానియో. బట్ హియర్ మీ, దయచేసి నా మాటలు విను అని బెసానియో మళ్ళీ పార్డన్ దిస్ ఫాల్ట్, ఈ చేసినటువంటి తప్పును బట్టి దయచేసి నన్ను క్షమించు. అండ్ బై మై సోల్ ఐ స్వేర్ ఐ నెవర్ మోర్ విల్ బ్రేక్ అన్ ఓత్ విత్ ది. నీతో చేసినటువంటి ఇంకా ఏ ఓత్ అంటే ఇక్కడ ప్రమాణం అనమాట, ది అంటే యు అని. నీ దగ్గర చేసినటువంటి ఏ ప్రమాణాన్ని కూడా ఇంకా ఎప్పుడూ కూడా నేను దాన్ని విఫలం చేయను లేదా దాన్ని బ్రేక్ చేయను. నీ దగ్గర ఏ ప్రమాణం చేసినా దాన్ని నేను నుండి నిలబెట్టుకుంటాను. ఈ ఒక్కసారికి నేను చేసినటువంటి తప్పును బట్టి నన్ను క్షమించు అని బెసానియో అంటున్నాడు అనమాట. యాంటోనియో ఐ వాన్స్ డిడ్ లెండ్ మై బాడీ ఫర్ హిస్ వెల్త్. ఓకే, సో లెండ్ అంటే ఇక్కడ ప్లెడ్జ్ అనమాట. సో నా యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా ఇచ్చేయడం కోసం అతని కోసం నేను సిద్ధపడ్డాను. వెల్త్ అంటే వెల్ బీయింగ్, నేను చక్కగా ఉన్నాను ఇప్పుడు యాక్చువల్గా. సో నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని అతనికి వెచ్చించడం కోసం కూడా నేను సిద్ధపడ్డాను అని యాంటోనియో మాట్లాడటం స్టార్ట్ చేశాడనమాట. వెల్ బీయింగ్. ఓకే, సో అంతటిని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను, నా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను, నా యొక్క శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను, అతన్ని ఎంతో ప్రేమించాను నేను. విచ్ బట్ ఫర్ హిమ్ దట్ హ్యాడ్ యువర్ హస్బెండ్స్ రింగ్. ఇంకా ఏంటి అంటే అతని దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని ఇవ్వటం వల్ల నువ్వు ఇదవుతున్నావు. హ్యాడ్ క్వైట్ మిస్క్యారీడ్. ఓకే, సో బీన్ కంప్లీట్లీ లాస్ట్. ఇదంతా కూడా ఎందుకు జరిగింది, ఇవ్వమన్నాము అందరం కలిసి ఇవ్వమంటేనే అప్పుడు ఇచ్చాడు పాపం. హ్యాడ్ క్వైట్ మిస్క్యారీడ్ అంటే బీన్ కంప్లీట్లీ లాస్ట్, ఇదంతా కూడా. అండ్ ఐ డేర్ బీ బౌండ్ అగైన్, సో ఐ డేర్ ప్లెడ్జ్ మై సెల్ఫ్ అగైన్. ఒకవేళ నీకు కావాలి అంటే అతని కోసం నేను మళ్ళీ నాదంతా ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మై సోల్ అపాన్ ద ఫర్ఫీట్. అట్లాగే ఇంకా ఏంటంటే ఐ డేర్ ప్లెడ్జ్ మై సెల్ఫ్ అగైన్ అట్ ద రిస్క్ ఆఫ్ ఫీటింగ్ మై సోల్. నా యొక్క ఆత్మని కూడా అతని కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, శరీరాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు ఏమో ఆత్మని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. పౌండ్ ఆఫ్ ఫ్లెష్ అంటే శరీరంలో ఉన్నటువంటి భాగాన్ని ఇవ్వడం కదా, సో ఇప్పుడు అది కాదు, నా యొక్క ఆత్మను కూడా అతనికి ఇవ్వడానికి నేను సిద్ధపడిపోతున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఒక పెనాల్టీగా, ఎందుకంటే ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కదా, ఉంగరాన్ని ఉంచుకుంటాను అనేటువంటి ప్రమాణాన్ని బ్రేక్ చేశాడు కదా. సో అక్కడ 3000 టికెట్స్ 3 monthsలో ఇవ్వనందుకు పౌండ్ ఆఫ్ ఫ్లెష్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ఉంగరాన్ని పోర్షియా దగ్గర నుండి సరిగా తన దగ్గర ఉంచుకోనందుకు, ఆ ప్రామిస్ని బ్రేక్ చేసినందుకు ఇప్పుడు నా సోల్ని ఇస్తాను అంటున్నాడు. ఎంత మంచి ఫ్రెండో చూడండి. అండ్ ఫర్ఫీట్ అండ్ దట్ యువర్ లార్డ్ విల్ నెవర్ మోర్ బ్రేక్ ఫెయిత్ అడ్వైజ్డ్లీ. ఓకే, సో అట్లాగే చూసినట్లయితే ద రిస్క్ ఆఫ్ ఫీడింగ్ మై సోల్. ఫెయిత్ అంటే ప్రామిస్. ఓకే, సో డెలిబరేట్లీ మేము అందరం చెప్పాం కాబట్టి పాపం మా అందరి యొక్క సలహాలు తీసుకోవటం వల్ల ఈ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఫెయిత్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది, నీ యొక్క మాట వినకుండా దాన్ని బ్రేక్ చేయాల్సి వచ్చింది. మేమందరం చెప్పాము ఆ ఉంగరాన్ని ఇవ్వు అని మేమందరం చెప్పిన తర్వాత మా మాట విన్న తర్వాతే అప్పుడు బెసానియో ఉంగరాన్ని ఇచ్చాడు అని చెప్పాడనమాట యాంటోనియో. పోర్షియా దెన్ యూ షెల్ బీ హిస్ షోరిటీ. షోరిటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సెక్యూరిటీ. ఒక ఉంగరం ఇంకా పోకుండా బెసానియో దగ్గర జాగ్రత్తగా కాపాడేటువంటి బాధ్యతలు మీరు తీసుకుంటారా, మీరు అతనికి భరోసాగా ఉంటారా? గివ్ హిమ్ దిస్. ఓకే, సో దిస్ అంటే ఈ యొక్క ఉంగరం, ఈ ఉంగరాన్ని తీసుకెళ్లి బెసానియోకి ఇవ్వండి మీరు అని పోర్షియా చెప్తుంది. అండ్ బిడ్ హిమ్ కీప్ ఇట్ బెటర్ దాన్ ది అదర్. బిడ్ హిమ్ అంటే ఆస్క్, దాన్ని చాలా జాగ్రత్తగా ఇటువరకు పోగొట్టినటువంటి ఉంగరం లాగా కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి బాధ్యతను అతనికి అప్పగించండి. అతనికి మీరు చెప్పండి, మీరు ఫ్రెండ్ కదా. యాంటోనియో హియర్ లార్డ్ బెసానియో స్వే టు కీప్ దిస్ రింగ్. ఓకే, సో బెసానియో ఇగో ఉంగరం తీసుకొని దీన్ని జాగ్రత్తగా ఎక్కడ పారేయకుండా ఉంచుకుంటాను అని ఒక ప్రమాణాన్ని అయితే చెయ్యి నువ్వు అని యాంటోనియో చెప్తున్నాడు. బెసానియో బై హెవెన్, నేనైతే ఆకాశం తోడుగా చెప్తున్నాను, ఇట్ ఈస్ ద సేమ్ రింగ్ ఐ గేవ్ ద డాక్టర్. ఈ ఉంగరాన్నే నేను బెల్తాజర్కి ఇచ్చినటువంటి ఉంగరం ఇదే. బెల్తాజరు ఎవరైతే ఆయన డాక్టర్ అని పిలుస్తున్నారనమాట, సో ఆయనకి ఇచ్చినటువంటి ఉంగరం ఇదే, నేను ఖచ్చితంగా ఇదే ఉంగరం అని నేను చెప్తాను, ఆకాశం తోడుగా చెప్తాను నేను అని చెప్తున్నాడు అనమాట. అండ్ నెరిసా పోర్షియా ఐ హ్యాడ్ ఇట్ ఆఫ్ హిమ్. ఓకే, సో ఆయనే నాకు ఇచ్చాడు ఈ ఉంగరాన్ని అని పోర్షియా చెప్తుంది అనమాట. అండ్ పాడన్ మీద దయచేసి నన్ను క్షమించండి బెసానియో, నన్ను క్షమించండి, నేను మీకు ఒక విషయం చెప్తాను. నెరిసా పాడన్ మీ, నెరిసా కూడా నన్ను క్షమించండి అని మై జెంటల్ గ్రేషియనో.
గ్రేషనో మీరు కూడా నన్ను క్షమించండి అని చెప్పి నెరిసా గ్రేషనోని అడుగుతుంది. ఫర్ దాట్ సేమ్ స్క్రబ్డ్ బాయ్. సో మీరు ఇంతవరకు చెప్తున్నటువంటి ఆ యొక్క స్క్రబ్డ్ బాయ్ ఎవరైతే ఉన్నారో మీరు చెప్పారు కదా ఒక అబ్బాయి నా అంత ఎత్తుగానే ఉన్నాడు, ఓకే నా అంత ఎత్తే ఉన్నాడు, సరిగ్గా బాగా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పావు కదా, సో ఆ యొక్క వ్యక్తిని నేనే అని చెప్పి చెప్తుందనమాట. తర్వాత ద డాక్టర్స్ క్లర్క్, ఆ డాక్టర్కి క్లర్క్గా అక్కడ వ్యవహరించింది చేసింది అంతా కూడా నేనే. డిడ్ గివ్ మీ దిస్, ఓకే సో నువ్వే ఈ యొక్క ఉంగరాన్ని నాకు ఇచ్చావు, ఇదిగో ఉంగరం నా దగ్గరే ఉంది అని చెప్పి నెరిసా కూడా చూపిస్తుంది. పోర్షియా యు ఆర్ ఆల్ అమేజ్డ్, మీరు బాగా ఆశ్చర్యానికి అయితే గురయ్యారు కదా, ఆశ్చర్యపోయారు కదా. హియర్ ఈజ్ ఎ లెటర్, ఇక్కడ ఒక లెటర్ అయితే ఉంది, ఉత్తరం. రీడ్ ఇట్ ఎట్ యువర్ లీజర్, మీరు ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క ఉత్తరాన్ని తీసుకొని చదవండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ పాడువా నుండి వచ్చిందనమాట. సో పాడువాలో ఎవరున్నారు, డాక్టర్ బెలారియో ఉన్నారనమాట. సో డాక్టర్ బెలారియో ప్లేస్లోనే, బెలారియో లాయర్ కదా, ఆ లాయర్ ప్లేస్లోనే ఈ యొక్క బెల్తాజర్ వెళ్ళారనమాట. సో ఆయన పంపించారు ఫ్రమ్ బెలారియో, ఇగో బెలారియో. అండ్ దేర్ యూ షెల్ ఫైండ్ దట్ పోర్షియా వాజ్ ద డాక్టర్. సో అక్కడ మీరు ఏం అర్థం చేసుకుంటారంటే పోర్షియా లాగా వచ్చి బెల్తాజర్ లాగా వచ్చినటువంటి డాక్టర్ ఎవరు అంటే పోర్షియానే అనమాట. పోర్షియానే బెల్తాజర్ లాగా కోట్ వేసుకొని విగ్గు పెట్టుకొని ఆ యొక్క మగవాని రూపంలో వచ్చింది, అంటే అది నేనే అని చెప్పి పోర్షియా చెప్తుంది. నెరిసా దేర్ హర్ క్లర్క్. ఇంకా తర్వాత పోర్షియాతో పాటు వచ్చినటువంటి అంటే బెల్తాజర్తో పాటు వచ్చినటువంటి క్లర్క్ ఎవరనుకున్నారు, అది నేనే నెరిసా అని చెప్పి చెప్తుంది. లొరెంజో హియర్ అండ్ షెల్ విట్నెస్ ఐ సెట్ ఫోర్త్ యాజ్ సూన్ యాజ్ యూ. విట్నెస్ అంటే అటెస్ట్, ఓకే సో ఐ సెట్ ఫోర్త్ యాజ్ సూన్ యాజ్ యూ అండ్ ఈవెన్ బట్ నౌ రిటర్న్, ఓకే అంటే జస్ట్ నౌ మేము ఇప్పుడే వచ్చామన్నమాట. సో అక్కడ ముగిచ్చేసుకొని అక్కడ పనంతా అయిపోయిన తర్వాత వెంటనే అక్కడ నుంచి బెల్మౌంట్కి బయలుదేరాము. బెల్మౌంట్కి బయలుదేరిన తర్వాత ఇగో ఇప్పుడే మేము వచ్చేసాము వెనక్కి తిరిగి. అండ్ ఐ హ్యావ్ నాట్ ఎట్ ఎంటర్డ్ మై హౌస్. అట్లాగే ఇంకా ఏంటంటే నేను లోపల కూడా మా ఇంట్లోకి వెళ్ళలేదు ఇంకా. యాంటోనియో యు ఆర్ వెల్కమ్, అయినప్పటికీ సరే నిన్ను ఆహ్వానిస్తున్నాను, నువ్వు మా ఇంట్లోకి రావాలి అని చెప్పి హృదయపూర్వకంగా నిన్నైతే ఆహ్వానిస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ బెటర్ న్యూస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. అట్లాగే నీకు ఇంకా ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను నేను, ఓకే సో ఒక మంచి విషయాన్ని అయితే తెలియజేయబోతున్నాను, ఒక మంచి శుభవార్తని. అండ్ దాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసేటువంటి దానికంటే కూడా గొప్ప విషయం. అన్సీల్ దిస్ లెటర్ సూన్, వెంటనే ఈ యొక్క లెటర్ని అయితే నువ్వు ఓపెన్ చేయి. అన్సీల్ అంటే ఇక్కడ ఓపెన్ అనమాట. ఈ యొక్క లెటర్ నువ్వు ఓపెన్ చెయ్యి, త్వరగా నువ్వు అది ఓపెన్ చేయి, అట్ వన్స్ అంటే ఒక్కసారి నువ్వు దాన్ని ఓపెన్ చెయ్యి. దేర్ యూ షెల్ ఫైండ్ 3 of your అర్గాసిస్, ఓకే అర్గాసిస్ అంటే మర్చెంట్ షిప్స్, నువ్వు పంపించినటువంటి 3 షిప్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఆ యొక్క లెటర్లో ఉంది. నువ్వు ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేసావంటే దాన్ని చూడొచ్చు. ఆర్ రిచ్లీ కమ్ టు హార్బర్ సడన్లీ, ఓకే సో అవన్నీ కూడా చక్కగా మంచి వైభవంతో చాలా ఎక్కువ లాభాలతో వెనక్కి తిరిగి వచ్చింది నీ యొక్క షిప్స్, నీ షిప్స్ కూడా ఎక్కడ విరిగిపోలేదు అని చెప్పి చెప్పింది అనమాట. అండ్ యూ షెల్ నాట్ నో బై వాట్ స్ట్రేంజ్ యాక్సిడెంట్, ఇది అసలు ఎలా జరిగింది, ఇలాంటి వింత పని అసలు ఎక్కడ జరిగింది, ఏమైంది, నా షిప్స్ విరిగిపోయినాయి అన్నారు, మునిగిపోయినాయి అన్నారు, అక్కడ వాటిని నడిపిస్తున్నటువంటి వారు పారిపోయి వారి ప్రాణాలను కాపాడుకున్నారన్నారు. ఐ ఛాన్స్డ్ ఆన్ దిస్ లెటర్, ఓకే సో హ్యాపెన్ టు గెట్, సో ఈ లెటర్ నాకు ఎక్కడి నుండి వచ్చిందంటే ఎవరో ఇచ్చారు, ఓకే సో ఎలా వచ్చిందో ఏంటో కానీ ఈ లెటర్ అయితే నా దగ్గరకు వచ్చింది, ఈ విషయం నాకు తెలిసింది, ఓకే హ్యాపెన్ టు గెట్, ఈ లెటర్ని అయితే నేను పొందుకోగలిగాను అని చెప్పి చెప్పింది అనమాట పోర్షియా. తర్వాత యాంటోనీ ఐ యామ్ డంబ్, అబ్బా అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు, అసలు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, అసలు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు అసలు స్పర్శ కూడా కోల్పోయినట్టుగా ఉంది నా పరిస్థితి. బసానియో వర్ యూ ద డాక్టర్, నువ్వే నా డాక్టర్గా చేసింది అయితే. ఐ న్యూ యూ నాట్, నేను ఏంటి నేను తెలుసుకోలేకపోయాను, నువ్వు నాకు తెలుసు కదా, నువ్వే అట్లా వేరే గెటప్లో వచ్చావని నేను కనీసం గుర్తించలేకపోయాను ఏంటి అని చెప్పి బసానియో పోర్షియాని అడుగుతున్నాడు. గ్రేషియనో వర్ యూ ద క్లర్క్, నువ్వు క్లర్క్గా చేసావా, నిన్ను కూడా నేను గుర్తుపట్టలేకపోయాను ఏంటి అని చెప్పి గ్రేషియనో అడుగుతున్నాడు. యాంటోనియో స్వీట్ లేడీ యూ హ్యావ్ గివెన్ మీ లైఫ్ అండ్ లివింగ్, నువ్వు ఎంత మంచిదానివి అమ్మా, ఎంత మంచి స్త్రీవి, నిజంగా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. అలాగే ఇంకా ఏంటి మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, నాకు కావాల్సినట్టు నేను బ్రతకడానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా నాకు సమకూర్చేటువంటి విషయాన్ని నువ్వు తెలియజేశావు, నువ్వు ఎంత మంచిదానివి నిజంగా. ఫర్ హియర్ ఐ రీడ్ ఫర్ సర్టైన్ దట్ మై షిప్స్ ఆర్ సేఫ్లీ కమ్ టు రోడ్, ఇక్కడ నాకు ఈ ఉత్తరం ఓపెన్ చేయగానే నాకు తెలిసినటువంటి విషయం ఏంటి అంటే నా యొక్క పడవలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చాలా క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చినాయి. ఓకే రోడ్ అంటే హార్బర్ అనమాట. సో యొక్క ఓడ లాగేటువంటి స్థలానికి అయితే వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, గూడ్స్ అన్ని అక్కడ వేరే దేశంలో ఇచ్చేసి దాంతో డబ్బులు సమకూర్చుకొని మరలా మంచి లాభాలతో నా యొక్క ప్రాంతానికి అయితే వచ్చినాయి అనమాట. సో కాబట్టి నేను చాలా సంతోషం, ఓకే వచ్చినాయి అని చెప్పి ఈ యొక్క లెటర్లో ఆ యొక్క విషయం ఉంది అని చెప్పి యాంటోనియో చెప్పాడు. పోర్షియా హౌ నౌ లొరెంజో గురించి మాట్లాడడానికి ఇప్పుడు మొదలుపెట్టింది అనమాట. లొరెంజో గురించి ఏం చెప్తుంది, మై క్లర్క్ హ్యాడ్ సమ్ గుడ్ కంఫర్ట్స్ టూ ఫర్ యూ, ఓకే సో నీకు కూడా ఒక మంచి విషయం అయితే ఉంది, నీ కోసం ఒక విషయం అయితే ఉంది, ఆ విషయాన్ని నా యొక్క క్లర్క్ అయినటువంటి నెరిసా చెప్తుంది అని చెప్పి అక్కడ క్లర్క్గా వ్యవహరించింది కదా అందుకని ఇంకా క్లర్క్ అని పిలుస్తుంది అనమాట పోర్షియా నెరిసాని. నెరిసా అండ్ ఐ విల్ గివ్ దెమ్ హిమ్ వితౌట్ ఎ ఫీ, నేను ఇక్కడ నీ దగ్గర అయితే డబ్బులేం తీసుకోను, మంచి వార్త చెప్పేటప్పుడు నేను నీకు ఈ వార్త చెప్పాలంటే నువ్వు నాకు కొన్ని డబ్బులు ఇవ్వాలి, అప్పుడే నేను నీకు చెప్తాను అని చెప్పి జనాలు కొద్దిగా ఏడిపిస్తా ఆడబట్టిస్తూ ఉంటారనమాట. సో వాళ్ళ వస్తువు ఏదన్నా వాళ్ళు బాగా ఇష్టంగా తీసుకోవాలి అనుకున్న దాన్ని వాళ్ళకి ఇవ్వడానికి నేను నీకు ఇది ఇవ్వాలంటే నువ్వు నాకు కొంత డబ్బు ఇవ్వాలి,
నేను నీకు ఇది ఇవ్వాలంటే నువ్వు నాకు ఒకటి చెప్పాలి, అట్లా చెప్తా ఉంటారు కదా. సో కానీ నేను నీ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోను, కానీ గుడ్ న్యూస్ అయితే చెప్తాను అని చెప్పి నెరిసా చెప్తుంది అనమాట. దే డూ ఐ గివ్ టు యూ అండ్ జెసికా, నీకు జెసికాకి కలిపి ఇచ్చేటువంటి విషయం అనమాట ఇది. ఏమనుకున్నావు? ఫ్రమ్ ద రిచ్ జూ, బాగా ధనవంతుడైనటువంటి యూదుడు ఎవరు? షైలాక్. స్పెషల్ డీడ్ ఆఫ్ గిఫ్ట్ అంటే లీగల్ డాక్యుమెంట్. సో నీకేంటంటే అతని యొక్క ఆస్తిని రాయటం అనేటువంటిది జరిగింది. ఆ లీగల్ డాక్యుమెంట్ పంపించాడు. ఆఫ్టర్ హిస్ డెత్, అతను చనిపోయిన తర్వాత, ఆఫ్ ఆల్ హీ డైస్ పొసెస్డ్ ఆఫ్, ఆయన చనిపోయిన తర్వాత, ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీ విచ్ హీ పొసెసెస్ వెన్ హీ డైస్, ఆయన చనిపోయే సమయంలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తులు అన్నీ కూడా చనిపోయిన తర్వాత నీకు చెందుతాయి, అతని యొక్క ఆస్తులన్నీ కూడా నీకు చెందుతాయి అని చెప్పి ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్ డీడ్ ఆఫ్ గిఫ్ట్ అయితే తెలియజేస్తూ ఉంది అని చెప్పి నెరిసా చెప్పింది అనమాట. లోరెంజో, ఫెయిర్ లేడీస్ యూ డ్రాప్ మన్నా ఇన్ ద వే ఆఫ్ స్టార్వ్డ్ పీపుల్. ఓకే, సో ఇక్కడ మన్నా అంటే ఏంటి అంటే, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఆఫ్ ద బైబిల్ జూస్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ వాండరింగ్ పీపుల్ ఇన్ ద డెజర్ట్ ఆన్ ఏ లాంగ్ జర్నీ. సో బైబిల్లో మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే కనుక ఇశ్రాయేలీలు అరణ్యంలో నడుస్తూ ఉంటారనమాట. దాదాపుగా 430 సంవత్సరాలు వారు నడుస్తూ ఉంటారు. ఆ యొక్క అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళకి తినడానికి ఆహారాన్ని దేవుడు ఆకాశం నుండి పంపిస్తాడు. అది దేవదూతల యొక్క ఆహారం అనమాట. అండ్ డెజర్ట్ ఏ లాంగ్ జర్నీ, చాలా ప్రయాణం చేస్తారు. వెన్ దేవర్ స్టావింగ్, ఆకలైనప్పుడు గాడ్ సెండ్ దెమ్ డివైన్ ఫుడ్ కాల్డ్ మన్నా. ఓకే, సో విచ్ దే ఫౌండ్ లయింగ్ ఆన్ ద గ్రౌండ్. సో ఆ యొక్క మన్నా చక్కగా చిన్న చిన్న బిందువులాగా, సగ్గుబియ్యం లాగా చిన్నగా ఉండేదన్నమాట. సో అది పైనుంచి ఇలా ఆకాశంలో కింద పడేదన్నమాట. ఆ పడే విధానాన్ని కూడా దేవుడు ఫస్ట్ మంచు పడేదన్నమాట. ఆ మంచు మీద ఈ యొక్క మన్నా పడేది. సో ఆ విత్తనాలన్నీ కూడా వీళ్ళు ఏరుకొని దాన్ని దంచుకొని ఆ యొక్క పిండి నీళ్లతో కలుపుకొని చక్కగా రొట్టెల్లాగా చేసుకొని కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. సో ఆకలిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకి మన్నాని దేవుడు ఎలా ఇచ్చాడో, మేము ఇట్లా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు మాకు ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్తున్నావు అని చెప్పి అలా పోల్చాడు అనమాట ఇక్కడ లోరెంజో. లయింగ్ ఆన్ ద గ్రౌండ్, దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఆన్సర్ టు మోసెస్ ప్రేయర్ టు గాడ్. సో మోసెస్ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీల కోసం. సో అట్లాగే మేము కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టినట్టు ఆకలితో ఉన్నటువంటి వారికి మన్నాను ఎలా ఇచ్చాడో, మేము కష్టాల్లో ఉన్నందుకు మాకు మంచి హ్యాపీనెస్ని ఇచ్చాడు. ఈ యొక్క ఆస్తిని పొందుకోవడం మాకు చాలా సంతోషం, చాలా ఆనందం. అలాంటిది అలాంటి జూ దగ్గర నుండి మేము పొందుకోవడం అనేటువంటిది, ఆయన చాలా గడ్డైనోడు, డబ్బులు అంటే బాగా ఇష్టం, అలాంటి వ్యక్తి కూడా చివరికి మాకు ఇవ్వడం అనేటువంటిది జరగడం చాలా సంతోషకరం అని చెప్పి ఎక్సోడస్ చాప్టర్ 16:14 ఈ స్టోరీ అంతా కూడా ఉందన్నమాట. సో దాని గురించి చెప్పాడు ఇక్కడ లోరెంజో. ఇన్ ద వే ఆఫ్ స్టార్డ్ పీపుల్ పోర్షియా, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ మార్నింగ్. నాకు తెలిసి ఇంక ఇది పొద్దున్నే అయిపోతూ అంటే తెల్లవారబోతూ ఉందన్నమాట. తెల్లవారిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఎట్ ఐఎమ్ షూర్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఓకే, మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే లేదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే సాటిస్ఫైడ్ హియరింగ్ అబౌట్, మేము చెప్పిందంతా కూడా మీకు ఇంకా ఏదో కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మేము క్లియర్గా అంత డీటెయిల్డ్గా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు చెప్పలేదు కాబట్టి, అంత వర్ణించి చెప్పాలంటే ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఎట్ ఫుల్, అన్ని క్లియర్గా చెప్పాలంటే, అన్ని కూడా స్పష్టంగా వివరాత్మకంగా ప్రతి వివరాన్ని మీకు తెలియజేయాలి అంటే, ఆఫ్ దీస్ ఈవెంట్స్ ఎట్ ఫుల్ లెట్ us go in. ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం. అండ్ చార్జెస్ దేర్ అపాన్ ఇంటర్గాటరీస్. ఓకే, సో మనం లోపలికి వెళ్ళిపోయి తర్వాత ఒక్కొక్క కేటగిరీ గురించి, ఒక్కొక్క విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఛార్జెస్ అంటే పుట్ ఆల్ యువర్ క్వశ్చన్స్, మీరు అన్ని ప్రశ్నలు అడగండి. మీకు ఎక్కడెక్కడ ఏం డౌట్స్ ఉన్నాయి, మేము ఏ సమయంలో ఎలా వచ్చాము, బెలారియో దగ్గర పర్మిషన్ ఎలా తీసుకున్నాం, డ్యూక్ ఎలా మమ్మల్ని ఎలా చేశాడు, ఎలా మాట్లాడాము, ఈ లా అంతా మాకు ఎలా తెలిసింది, ఇక్కడ నుంచి అక్కడికి మీరు వెళ్ళేలాగా మేము ఎక్కడ వెళ్ళాము, మీరు రాకముందే మళ్ళీ ఎక్కడికి ఎలా వచ్చాము, అన్ని డౌట్స్ మీరు తర్వాత అడగొచ్చు. నేను అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తాను. కాకపోతే ఫస్ట్ మనం లోపలికి వెళ్దాం, ఇక్కడ నిలబడి మాట్లాడుకోవడం ఎందుకు అని చెప్పి లోపలికి వెళ్దామని చెప్పి పోర్షియా చెప్తుంది అనమాట. మీ యొక్క ఇంట్రోగేషన్స్ అన్నీ కూడా చేయండి, ఇంట్రోగేటరీస్గా మీరు వర్క్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్, ర్యాపిడ్ క్వశ్చన్స్ రౌండ్ లాగా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడగండి, మేమైతే చెప్తాము. అండ్ వీ విల్ ఆన్సర్ ఆల్ థింగ్స్ ఫెయిత్ఫుల్లీ, అన్నీ కూడా యథార్థంగా మీకు చెప్తాము ఉన్నది ఉన్నట్టు. అపాన్ ఓత్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ట్రూలీ, మీరు చెప్పినటువంటి ప్రతి దాన్ని కూడా, అడిగే ప్రతి ప్రశ్నకు కూడా అంత యథార్థంగా నిజమే చెప్తాము మేము అని చెప్పి చెప్తుంది పోర్షియా. గ్రేషియనో లెట్ ఇట్ బీ సో, అలాగే జరగాలి. అండ్ వైల్ ఐ లివ్ అంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ విల్ ఫియర్ నో అదర్ థింగ్. ఓకే, సో నేను బ్రతికినంత కాలం కూడా ఏది కూడా నన్ను భయపట్టేటువంటిది నా యొక్క దారిలో రాకూడదు, నా యొక్క జీవితంలో నాకు ఎదురవ్వకూడదు. సోర్ యాజ్ కీపింగ్ సేఫ్ నెరిసాస్ రింగ్. ఇంకా ఏంటంటే పెయిన్ఫుల్, ఇంకా ఏంటి అంటే నాకు నెరిసా ఇచ్చినటువంటి ఉంగరాన్ని చాలా జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. ఒకవేళ దాన్ని కాపాడుకోకపోతే మళ్ళీ యుద్ధాలే జరుగుతాయి అనమాట. నెరిసాని ఎప్పుడు బాధ పెట్టేటువంటి విధంగా నేను జీవించకూడదు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ముగించి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అనమాట. సో ఇలాగ మర్చెంట్ ఆఫ్ వెనిస్ స్టోరీ అయితే కంప్లీట్ అయిపోయింది. Thank you all for watching.